స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. క్రీస్తుని గూర్చిన మర్మం, దేవుని గూర్చిన మర్మం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి దైవ భక్తిని గూర్చిన మర్మం. భక్తి అంటే తెలుసు, మరి భక్తి అంటే ఏంటో కూడా తెలీదా మనకి జాగ్రత్తగా? హల్లెలూయా. దైవ భక్తి అంటే తెలీదా మనకి? మంచి ప్రార్థన చేసుకోవాలి, మంచిగా ఆరాధన చేసుకోవాలి, మంచి వాక్యం చదవాలి, ఏమంటే మంచి మంచి సహవాసంలో ఉండాలి. అలాగ మంచి సహవాసంలో, మంచి బోధలో, మంచి పాటలు పాడుతూ, మంచి ఆరాధన చేస్తూ, మంచి ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళని జాగ్రత్తగా చూసిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎంత భక్తి గలవాడు అంటారా? అంటారు జనరల్గా, నార్మల్గానే అంటారు అది. కాబట్టి మన దృష్టిలో భక్తి అంటే ఏంటి అని అంటే టు బీయింగ్ డివోషనల్ అండ్ పాయస్. భక్తి శ్రద్ధలు అంటారు చూసారా? భజన, 24 గంటలు ప్రార్థనలో ఉన్నారనుకోండి, ఎంత భక్తో, ఎంత ఆత్మీయతో. తప్పుగా ఉందిలేండి, అవేం రాంగ్ అంటలేదు నేను. కానీ బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే నో, ఇట్స్ అ మిస్టరీ, మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. ఇంగ్లీష్లో వాడిన మాట అది. దైవ భక్తి కాదు, అది దైవత్వమే. బీయింగ్ గాడ్లీ, దైవికంగా ఉండడమే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అది మర్మం. మనం అనుకున్నంత ఈజీ కాదని అర్థం. దట్స్ వై ఇట్ ఇస్ మిస్టరీ. ఓకే, ఏమిటా మర్మం అంటే దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. దట్స్ ద మిస్టరీ. వాట్? దేవుడు భూమి మీద ప్రత్యక్షమయ్యాను. ఎలాగా అంటే ఒక బాడీలో ప్రత్యక్షమైన, ఒక శరీరంలో ప్రత్యక్షమైన. గాడ్ మేనిఫెస్టింగ్ ఇన్ ఫ్లెష్. దేవుడు ఒక శరీరములో బయలుపరచబడ్డాడంట. హల్లెలూయా. ఏమండి, ఎవరు కూడా ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఎవరు ఎప్పుడు దేవుని స్వరాన్ని కూడా వినలేదు. మరి పాత నిబంధనలు చూశారు కదండి అని అంటాం. కొందరు దేవుణ్ణి చూశానన్నారు, కొందరు దేవుని స్వరాన్ని విన్నాము అన్నారు. హల్లెలూయా. కానీ మళ్ళీ అదే బైబిల్ అంటుంది ఎవడును ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు అని అంటున్నాడు. మరి ఎలా ఈ పారాడాక్స్ కి మనం న్యాయం చేయగలం? పారాడాక్స్ అంటే అవునని కాదన్నట్టు ఉంటుంది. అటే అవునంటుంది, ఇక్కడ కాదని ఉంటుంది. దీన్ని పారాడాక్స్ అంటారు. దీనికి ఎలా జస్టిఫై చేయగలం? ఇది కరెక్టే, అది కరెక్ట్ అని ఎలా అనగలం? అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలండి అనేది లాజిక్. అవును అనేది కూడా లాజిక్ గానే ఉండాలి, కాదనేది కూడా లాజిక్ గానే ఉండాలి, ఇది న్యాయంగా ఉండాలి అని చెప్పాలంటే మనుషుల వలన కాదు, అది పరిశుద్ధాత్మ వల్లనే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు. వాళ్ళందరినీ, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళందరూ చూసింది యేసునే. ఎప్పుడైతే వాళ్ళు దేవుని పాత నిబంధన పరిశుద్ధులు, ఎప్పుడైతే యెషయా ఉన్నతమైన సింహాసనం మీద దేవుణ్ణి చూశాడో, ఎప్పుడైతే మోషే దేవుణ్ణి చూశాడో, ఎప్పుడైతే అబ్రహామును దేవుణ్ణి చూశాను అన్నాడో, ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎవరిని చూశారు తెలుసా? క్రీస్తునే చూశారు. కానీ ఆయన క్రీస్తు అని ఎవరికి తెలియదు, ఎందుకంటే దేవునికి రూపం లేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చూసింది యేసునే. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1:18. ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి ఎవరు బయలుపరిచాడంట? తండ్రి రొమ్మున ఉన్న కుమారుడే ఆయనను బయలుపరిచాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. నా చూడాలి ఒకసారి. దేవునికి రూపం లేదు, చూడలేరు ఎవరు దేవుణ్ణి. దేవునికి ఆకారం కూడా లేదు అని చెప్పొచ్చు. నిరాకారుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునిది రూపం లేదు కానీ స్వభావాలు ఉన్నాయి.
గాడ్ హ్యాస్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. గుణలక్షణాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పవర్, ఎలక్ట్రిసిటీ, కరెంట్కి అది పవర్. అది రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, కానీ స్వభావం ఉంది. సో ఈజ్ గాడ్. దేవుడు అంతే. రంగు, రుచి, వాసన ఏమి లేదు, స్వభావం ఒక్కటే ఉంది. అరే స్వభావాన్ని ఎలా చూస్తారు మరి? అది చూపించడానికే ఆయన ఒక ఆకారం తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే యేసు. పాత